హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్బన్ కింగ్స్. ఇంకా భద్రాచలం బస్ స్టాప్లో దిగిన వెంటనే గోదావరికి వెళ్ళిపోయాము. ఇక గోదావరిలోనే మొత్తం మన టీం అంతా ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పంచులు గట్ట కొట్టుకొని ఇంకా టెంపుల్కి బయలుదేరేసాము. ఇంకా ఈ మధ్యలో ఒక మంచి లొకేషన్ చూడగానే బాగున్న వెంటనే అక్కడ చిన్న ఫోటోషూట్ చేసుకుందామని ప్లాన్ చేసాం. ఇంకా ఫొటోస్ అవి దిగాక టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇక వీడియో కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మొబైల్స్ లోపలికి అలౌ చేయలేదు. అలాగే మేము ఎంతో రిక్వెస్ట్ చేసినా మాకు వీడియోస్ తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో మేము ఫోన్స్ గట్ట లాకర్లో పెట్టేసి స్వామివారి దర్శనం చేసుకొని రిటర్న్ రాజమండ్రి బయలుదేరాం. ఇంకా రాజమండ్రికి వచ్చిన వెంటనే రాజమండ్రిలో ఎంతో ఫేమస్ అయిన గోదావరి గట్టుకు వచ్చి స్నానాలు కూడా తెల్లారుజామున పూర్తి చేసుకున్నాం. తర్వాత ఇంకా అక్కడి నుంచి అన్నవరం ట్రైన్కి బయలుదేరాం. ఇక అన్నవరం వచ్చిన వెంటనే మనకి అక్కడ స్టేషన్ దగ్గరే ఫ్రీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి కొండ మీదకి. అక్కడ ఆటో వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని ఎంతో ఒప్పించడానికి చూస్తారు, బస్సులు ఉండవు, బస్సులు రావమ్మా అనేసి. మీరు వాళ్ళ వలలో పడకండి, ఖచ్చితంగా ప్రతి ఒక్క అరగంటకి ఫ్రీ బస్సు ఉంటుంది. మేము అలాగే మోసపోయి ఆటోలో వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కొండ మీదకి ఫ్రీ బస్సే ఎక్కాం. ఎందుకంటే అటు కొండ మీద వరకు దింపలేదు, కొండ కింద వరకు దింపేసి అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయాడు. మా బాటిల్ కూడా ఒకటి వేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా అన్నవరంలో దిగిన వెంటనే స్నానాలు చేయడానికి స్నానాల గదికి బయలుదేరాము. ఇంకా స్నానాల గదిలో అందరూ నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారి టెంపుల్ని దర్శించుకోవడానికి వచ్చాము. ఇక్కడ అదృష్టం ఏంటో కానీ అన్నవరంలో స్వామివారి దర్శనం చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది. విఐపి దర్శనం మన టీంకి జరిగింది. చాలా సంతోషంగా అందరం ఫీల్ అయ్యాము. తర్వాత ఇంకా దర్శనం అవ్వగానే మొత్తం సరౌండింగ్స్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరాము. ఇది చూస్తే కళ్యాణ మండపం. తర్వాత సన్డైల్ని విజిట్ చేసాము. సన్డైల్ అంటే ఏటో అనుకోకండి, ఇప్పుడు ఒక చిన్న క్లిప్ వేస్తాం, చూసి ఆనందపడండి. పేరే సన్డైల్. చూసారా, మీ గడియారంలో టైంకి ఈ సన్డైల్లో టైంకి కరెక్ట్గా సరిపోయింది. మామా అబ్బాయి, అసలు ఇదేంటో సరిగా చెప్పు. ఎండను బట్టి టైం తెలిపేది. మరి మబ్బేసినప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టు. నువ్వేసే అడ్డమైన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పకపోతే పోరా. తర్వాత తెలుసు కదా మీ అందరికీ చిన్న ఫోటోషూట్ ఉంటుంది. ఇంకా ఫోటోషూట్ అయిన వెంటనే మళ్ళీ సెకండ్ దర్శనానికి కూడా బయలుదేరిపోదామేమో అని ప్లాన్ చేసాం. కానీ ఇంకా ఫస్ట్ దర్శనం అంత బాగా జరగడంతో ఇంకా టైం కూడా ఎక్కువ లేకపోవడంతో ఇంకా రిటర్న్ బయలుదేరే సమయం ఆసనం అయింది కాబట్టి అక్కడి నుంచి వచ్చేసాం. ఇక్కడ ఘాట్ రోడ్ కూడా చాలా మంచి ఫీల్ వస్తుంది దిగినప్పుడు. ఇంకా ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇంకా కిందకు వచ్చేసాక అక్కడి నుంచి ఎలా అసలు వైజాగ్ రావాలి, ట్రైన్ ఎక్కా బస్సు ఎక్కా అనే చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోయాము. ఇంకా బస్సెస్ చూసాం, ట్రైన్స్ చూసాం. మీ అందరికీ ఒక అడ్వైజ్ ఏంటి అంటే, అన్నవరం నుంచి ఎవరైనా వైజాగ్ వద్దాము అనుకున్న వాళ్ళకి అక్కడి నుంచి మనకి 99 రూపీస్కే ఏసీ బస్ ఉంటుంది, ఎలక్ట్రికల్ బస్. మీరు అబీ బస్సులో కానీ లేదంటే కన్ఫర్మ్ టికెట్లో ఎక్కడ చూసినా మీకు దొరుకుతుంది. ఇంకా ఆ రోజు ఒక సీట్ ఉండడంతో ఏం చేయాలో తెలియక అందరూ ట్రైన్ ఎక్కే బయలుదేరాం. ఇంకా ట్రైన్ రావడానికి ఒక 2 గంటలు గ్యాప్ ఉంటే గ్యాప్లో
లూడో వేస్తాం 6 players. ఇంకా వైజాగ్ వచ్చి ఇంకా వచ్చేసరికి నైట్ అయిపోవడంతో ఇంకా బస్సెస్ అవి చూసుకొని ఇంకా అక్కడి నుంచి తాగరపలస రావడం జరిగింది. ఇంకా ఇలా అయ్యింది ట్రిప్ మొత్తం. మీరు మొదటి నుంచి కరెక్ట్గా గమనిస్తే ఒక ఎల్లో టీషర్ట్ వ్యక్తి మొదటి నుంచి అదే టీషర్ట్ వేసాడేమో అని డౌట్ మీకు రావచ్చు. లేదండి, జస్ట్ జర్నీలో అప్పుడే వేసుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.